నమస్కారం వార్తలకి స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు భారీ వర్షాలు వరదల వల్ల 5,000 కోట్లకు పైగా నష్టం జరిగిందన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణ సాయంగా 1350 కోట్ల రూపాయలను విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి సహాయ పునరావాస చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది మృతి 7.5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని వెల్లడి హైదరాబాద్లో తేరుకుంటున్న వరద ప్రభావిత ప్రాంతాలు 44,000 మంది సహాయ శిబిరాల్లో ఉన్నారని మంత్రి కేటీఆర్ వెల్లడి జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రులు ప్రజాప్రతినిధులు దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన ఆదుకుంటామని రైతులకు హామీ వివరాలు భారీ వర్షాలు వరదల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 5,000 కోట్లకు పైగా నష్టం జరిగిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వెల్లడించారు తక్షణ సహాయం పునరావాస చర్యల కోసం 1350 కోట్ల రూపాయలను సహాయంగా అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు రైతులకు సహాయం అందించడానికి 600 కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీతో పాటు ఇతర ప్రాంతాల్లో సహాయ పునరావాస పునరుద్ధరణ చర్యల కోసం మరో 750 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారు రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు వరదల వల్ల తలెత్తిన పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు జరుగుతున్న సహాయ పునరావాస చర్యలను సమీక్షించారు రాబోయే రోజుల్లో చేయాల్సిన పనులను నిర్దేశించారు భారీ వర్షాలు వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ద ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు కావలసిన బియ్యం పప్పులతో పాటు ఇతర నిత్యావసర సరుకులను ఆహారాన్ని ప్రతి ఇంటికి 3 చొప్పున రగ్గులను ప్రభుత్వ పక్షాన వెంటనే అందించాలని హైదరాబాద్ నగర పరిధిలో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు తక్షణం జీహెచ్ఎంసీకి 5 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు ఇండ్లు పూర్తిగా కూలిపోయిన వారికి కొత్త ఇండ్లు మంజూరు చేస్తామని పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్ల మరమ్మతులకు ఆర్థిక సాయం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు నాలాలపై కట్టిన ఇండ్లు కూడా కూలిపోయాయని వాటి స్థానంలో ప్రభుత్వ స్థలంలో కొత్త ఇండ్లు నిర్మించి ఇస్తామని సీఎం స్పష్టం చేశారు లోతట్టు ప్రాంతాలు అపార్ట్మెంట్ల సెల్లార్లలో నీళ్లను యుద్ద ప్రాతిపదికన తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని విద్యుత్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు నీళ్లుండగానే విద్యుత్ సరఫరా చేయడం ప్రమాదకరమైనందున 1-2 రోజులు ఇబ్బంది కలిగినా ప్రాణ నష్టం కలగకుండా ఉండేందుకు నీళ్లు పూర్తిగా తొలగించిన తర్వాతనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని ఈ విషయంలో ప్రజలు సహకరించాలని సీఎం కోరారు ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు వరదల వల్ల గురువారం నాటికి 50 మంది మరణించారని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7.5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు దెబ్బతిన్న పంటలతో రైతులకు 2,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని సీఎం చెప్పారు హైదరాబాద్లో భారీ వర్షాల వల్ల తలెత్తిన పరిస్థితిపై మంత్రి కేటీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి సమీక్ష జరిపారు వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పడుతున్నందున సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించాలని ఆదేశించారు వర్షాల నేపథ్యంలో నీటి సంక్రమిత వ్యాధులు ప్రబలకుండా నీరు నిల్వ ఉన్న చోట పిచికారీ చేయాలన్నారు నగరంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు మరో 2 రోజుల పాటు ప్రజలు గోరువెచ్చని నీళ్లు తాగేలా అవగాహన కల్పించాలని సూచించారు హైదరాబాద్ నగరంలో 64 సహాయక శిబిరాల్లో 44,000 మంది తలదాచుకుంటున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు కుండపోత వానలో ఇళ్లలోకి పోటెత్తిన వరదలతో చిగురుటాకులా వణికిపోయిన హైదరాబాద్లో పరిస్థితి మెల్లగా కుదుటపడుతోంది జలదిగ్బంధంలో చిక్కున్న ప్రాంతాల్లో వరద నీరు క్రమేపీ తగ్గుముఖం పడుతుండటంతో సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి మరిన్ని వివరాలు గత 100 ఏళ్లలో 2వ అత్యధిక వర్షపాతం నమోదైన హైదరాబాద్లో వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు పునరుద్ధరణ చర్యలు యుద్ద ప్రాతిపదికన కొనసాగుతున్నాయి ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక పునరావాస చర్యల్లో పాల్గొంటున్నారు వానలు వరదలకు దాదాపు 2,000 కాలనీలు నీటమునగ్గా అందులో సగానికి పైగా కాలనీల్లో వరద పూర్తిగా తగ్గుముఖం పట్టింది దీంతో వరదల అనంతరం మిగిలిన బురదను తొలగించేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరిస్తున్నారు పొంగి పొర్లుతున్న నాలాలకు అవసరమైన మరమ్మతులు చేపడుతున్నారు అంటువ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య విభాగం అధికారులు ఇంటింటికి తిరిగి అవసరమైన మందులు పంపిణీ చేస్తున్నారు అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా నిర్వాసితులకు భోజనం పెడుతున్నారు
హైదరాబాద్ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. హోంమంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించారు. కాలనీల్లో నిలిచిపోయిన నీరు త్వరగా పోయేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లకు కేటీఆర్ పలు సూచనలు చేశారు. బైరామల్గూడ కాలనీ సమస్యలపై ప్రజలతో మాట్లాడారు. ముంపు ప్రాంతాల్లో ఇబ్బందులను స్థానికులు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్కు అధికారులకు వివరించారు. ఆ తర్వాత అంబర్పేట, రామంత్పూర్ చెరువు, అప్సీకోడలోని వరద ప్రభావిత ప్రాంతాలను అధికారులతో కలిసి మంత్రి కేటీఆర్ పరిశీలించారు. బాధితుల్ని ఆదుకుంటామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. ఎంపీ అస్తుద్దీన్ ఓవైసీతో కలిసి టొలీ చౌకీలోనూ మంత్రి కేటీఆర్ పర్యటించారు. టొలీ చౌకీలోని నదీం కాలనీలో జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. శాతం చెరువుకు వరద నీరు వెళ్లాల్సిన నాలా కుంచుకుపోయిందని, అందువల్లే నదీం కాలనీకి వరద ముంచెత్తిందని స్థానికులు కేటీఆర్కు తెలిపారు. నీట మునిగిన కాలనీలో ఉన్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హైదరాబాద్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యల గురించి ప్రజల్ని ఆరా తీశారు. హిమాయత్ నగర్లోని దత్తనగర్, జనార్దన్వాడ, ఖైరతాబాద్లోని ఓల్డ్ సీబీఐ క్వార్టర్స్, బీజేఆర్, గణేష్ నగర్లో పర్యటించి జరిగిన నష్టంపై ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. నాలాలపై పడ్డ చెట్లు, చెత్తను తొలగించకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. తక్షణమే వాటిని తొలగించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం తరపున నష్టపరిహారం వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తానని వరదలతో దెబ్బతిన్న బాధిత కుటుంబాలకు కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు తక్షణ సాయం అందించాలని కోరారు. అనంతరం కిషన్ రెడ్డి వరద బాధితులకు దుప్పట్లు పంపిణీ చేశారు. మరోవైపు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. 1-2 రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భరోసా ఇచ్చారు. సరూర్ నగర్ పరిసర ప్రాంతాలను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలించిన ఆయన సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధితులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. సింగరేణి కాలనీలో అపార్ట్మెంట్ వాసులకు పాల ప్యాకెట్లు సరఫరా చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. హైదరాబాద్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం పర్యటించారు. ముందుగా ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ సీఐబీ, న్యూ సీఐబీ క్వార్టర్స్, ఎంఎస్ ముక్తా ప్రాంతాల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డిలతో కలిసి పర్యటించారు. ఓల్డ్ సీఐబీ, న్యూ సీఐబీ క్వార్టర్స్లో రోడ్లపై నీరు నిలిచిపోయి ఉండటం వలన ఇండ్లలో నుండి బయటకు రాలేకపోతున్నామని, విద్యుత్ సరఫరా కూడా లేదని స్థానిక ప్రజలు మంత్రికి విన్నవించారు. ఎన్నో సంవత్సరాలుగా తాము వర్షాకాలంలో ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నామని మంత్రికి వివరించగా స్పందించిన మంత్రి వెంటనే ముంపు ప్రాంతాల్లోని ఇండ్ల నుండి ప్రజలకు బయటకు తీసుకెళ్లేందుకు 2 బోట్లను తెప్పించారు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా వెంటనే నివారణకు మందులను స్ప్రే చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న జిల్లాల్లో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఈరోజు విస్తృతంగా పర్యటించారు. నష్టపోయిన స్థానికుల్ని పరామర్శించారు. దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. మరిన్ని వివరాలు చూద్దాం. వరంగల్ నగరంలో గత 2 రోజుల నుండి కురిసిన భారీ వర్షాల వల్ల ముంపును గురైన 24వ డివిజన్లోని ఎన్టీఆర్ నగర్, అమరావతి నగర్ తదితర ప్రాంతాల్లో గిరిజన, స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి వరద బాధితులకు కల్పిస్తున్న వసతుల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో మంత్రితో పాటు వరంగల్ మేయర్ గోండా ప్రకాశ్రావు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ భవిష్యత్తులో వరదలు వచ్చినా వరంగల్లో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా శాశ్వత చర్యలు చేపడతామని చెప్పారు. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు తొలగించేందుకు స్థానికులు సహకరించాలని కోరారు. గడిచిన 3 రోజులుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. హైదరాబాద్ మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజలందరూ కూడా ఈ వర్షాలకు ఇబ్బంది గురి అవుతున్నారు. చాలా రోజుల తర్వాత ఆగస్టులో వచ్చిన వర్షాలకే వరంగల్ మహానగరం చాలా ఇబ్బందికి గురి అయిందని చెప్పి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు, ఈటెల రాజేందర్ గారు, దయాకర్ రావు గారు, మేమందరం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న సమస్యల్ని, ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్యల్ని గుర్తించడం జరిగింది. మరి ఆ గుర్తించి వాటికి సొల్యూషన్ తీసుకొని ముందుకు పోయే క్రమంలో మళ్ళీ పెద్ద ఎత్తున వర్షాలు వచ్చినాయి. గడిచిన 2 రోజులుగా అమరావతి నగర్ 47 డివిజన్, మరి టీవీ టవర్, తులసి బార్ ఈ ప్రాంతంలో 1000-1200 ఇండ్లలో బాగా నీళ్లు వచ్చినాయని చెప్పి మరి చూడటానికి రావడం జరిగింది. ఇప్పటికే అధికారులు, గౌరవ మేయర్ గారు, కమిషనర్ గారు, కలెక్టర్ గారు, అలాగే మా కార్పొరేటర్ గారు అందరు కలిసి
ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇప్పటికే కొంత పని ఇక్కడ చేశారు. భవిష్యత్తులో మరి ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఇక్కడ ప్రజలు ఇబ్బంది కాకుండా ఏ విధంగా చేయడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందో ఆ విధంగా చేయడానికి త్వరలోనే మేము కూర్చోబోతున్నాం. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, ఆందోళ్ నియోజకవర్గాల్లో భారీ వర్షాలకు నష్టపోయిన పంటలను, దెబ్బతిన్న రోడ్లను, సింగూర్ జలాశయాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు పరిశీలించారు. అనంతరం నష్టాలపై అధికారులతో సమీక్షా సమావేశం జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాలకు దెబ్బతిన్న రహదారులు, పురాతన వంతెనలను గుర్తించి వాటికి మరమ్మతులు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల దెబ్బతిన్నటువంటి రోడ్లను పంచాయతీరాజ్ R&B అధికారులతో, అదేవిధంగా సింగూరులో మరి మనం ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నట్టుగా భారీ వరద వచ్చి మరి నీరు కిందికి వదలడం జరుగుతూ ఉంది కనుక సింగూరు ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడం, ఆ ఉన్నటువంటి చెరువులు నింపుకోవడం, అదేవిధంగా వ్యవసాయ శాఖ ఎక్కడైనా పంట నష్టం జరిగినటువంటి వివరాలను, యాసంగి రబీ ప్రణాళికను ఈరోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో స్థానిక ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి సుడిగాలి పర్యటన జరిపారు. అకాల వర్షానికి పాడైన రహదారులను పరిశీలించి వాటికి మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ జిల్లా నారాయణపూర్, పిల్లిమడుగు తదితర గ్రామాల్లో దెబ్బతిన్న పత్తి, క్యారెట్, టమాటా పంటలను పరిశీలించారు. వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో యక్మామిడి గ్రామంలో గోడకూలి మృతి చెందిన వ్యక్తి భార్య అంజమ్మను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ప్రజలు ఎవరూ ఉండకూడదని, పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కోరారు. బీమా ఉన్న ప్రతి పంటకు ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందని తెలిపారు. పక్కన కాంపౌండ్ వాళ్ళు కూలి వీళ్ళ ఇంటి మీద పడి ఒక అతను చనిపోవడం జరిగింది. నిజంగా చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ వైఫ్కి కూడా కొంత ట్రీట్మెంట్ అవసరం ఉందంటే ఇమీడియట్గా హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. తప్పకుండా వాళ్ళ కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకోవడం జరుగుతుంది. సీఎల్పీ నాయకుడు మల్లు బట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండలం రామన్నపాలెం గ్రామంలో వర్షాల వల్ల దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. మేనవోలు గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాల వల్ల పూర్తిగా నీటితో నిండిన పలు చెరువులు, కుంటలను జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ పరిశీలించారు. మైలార్ దేవులపల్లి పరిధిలోని పల్లె చెరువును నీటిపారుదల శాఖ కార్యదర్శి రజిత్ కుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తదితరులతో కలిసి అమయ్ కుమార్ పరిశీలించారు. పల్లె చెరువులో భారీ ఎత్తున నీరు చేరడంతో కరకట్ట తెగే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా పల్లె చెరువు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మైకుల ద్వారా పోలీసులు ప్రచారం నిర్వహిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. నల్లగొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు వారధిగా నిలిచిన అమ్మనబోలు హైలెవెల్ బ్రిడ్జిని నిర్మిస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటగండ్ల జగదీష్ రెడ్డి హామీ ఇచ్చారు. అందుకు అవసరమైన అనుమతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ను సంప్రదిస్తామని చెప్పారు. అంతవరకు తాత్కాలికంగా పునరుద్ధరణ ఏర్పాట్లు చూడాలని 2 జిల్లాల అధికారులకు సూచించారు. తాజాగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ పరివాహంతో అమ్మనబోలు హైలెవెల్ బ్రిడ్జితో పాటు 2 వైపులా ఉన్న రహదారులు ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి అమ్మనబోలు బ్రిడ్జి పరివాహక ప్రాంతాన్ని సందర్శించారు. భారీ వర్షాల కారణంగానే ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైందన్నారు. అమ్మనబోలు వంతెన ప్రాంతంలో రోడ్డు మొత్తం కొట్టుకుపోవడం జరిగింది. మరి ఈ వర్షాలు మనం గతంలో ఎప్పుడు చూడనివి. మూసి చరిత్రలో కూడా ఇంత పెద్ద ఎత్తున వరద ప్రవాహం వచ్చినట్టు ఎవరు కూడా మేము చూడలేదని చెప్పి కూడా ఈ ప్రాంత పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి మనం హైదరాబాద్లో దాదాపు 30 సెంటీమీటర్ల వర్షపాతంగా నమోదైనట్టుగా వింటా ఉన్నాం. కురిసిన అధిక వర్షాల వల్ల వచ్చిన వరదలతో ఈ 2 జిల్లాలకు వారధిగా ఉన్న నల్లగొండ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లాకు వారధిగా ఉన్న ఈ అమ్మనబోలు బ్రిడ్జు ఇటు ఇరువైపులా ఉన్న రోడ్డు పూర్తిగా ధ్వంసం పోయింది. మూసిలో కొట్టుకుపోవడం జరిగింది వరద ఉధృతికి. వెంటనే దానికి 2 జిల్లాల మధ్యలో వారధిగా ఉంది. ఇది ప్రజలకి ప్రతిరోజు వందలాది వాహనాలు కూడా వెళ్ళటం ప్రజలకు అసౌకర్యానికి గురవుతున్నారు. కాబట్టి వెంటనే దీన్ని తాత్కాలికమైన మరమ్మతులు చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా గతంలో ఏదైతే బ్రిడ్జ్ వేయడం జరిగిందో బాగా లో లెవెల్లో వేయడం వల్ల మనకి ఈరోజు ఈ ఇబ్బంది ఎదురైంది. తప్పకుండా దీనికి హై లెవెల్ బ్రిడ్జికి కూడా
ఎస్టిమేషన్స్ వేసి అని చెప్పినాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి మరి ఇక్కడ ఇటువైపు శాసనసభ్యులు చెమర్తిలింగయ్య గారు, అటు తుంగతుర్తి శాసనసభ్యులు ఈశ్వర్ గారు, ఇద్దరు 2 నియోజకవర్గాల మధ్యలో ఉన్న బ్రిడ్జ్, ఇది 2 జిల్లాల మధ్యలో ఉన్న బ్రిడ్జ్ కాబట్టి ఇది వారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు కూడా ఇదే మండలానికి సంబంధించిన వారు కాబట్టి బనారెడ్డి అందరూ కూడా ఈరోజు సందర్శించి మనం వెంటనే చర్య తీసుకోవడానికి ఏర్పాటు చేసినాం. ఈ పునరుద్ధరణ అనేది వెంటనే తాత్కాలికమైన పునరుద్ధరణ చేస్తాం. 2 జిల్లాల ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా శాశ్వతమైన బ్రిడ్జ్ నిర్మాణానికి, హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి శాంక్షన్ తీసుకుని వీలైనంతగా. వచ్చే యాసంగి సీజన్లో 50 లక్షల ఎకరాల్లో వరి పంట, మరో 15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రైతులకు సూచించారు. జిల్లాల వారీగా, మండల వారీగా, క్లస్టర్ల వారీగా ఏ పంటలు వేయాలనే విషయంలో వ్యవసాయ అధికారులు స్థానికంగా రైతులకు మార్గనిర్దేశం చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో ప్రభుత్వం సూచించిన మేరకు 100కు 100% నిర్ణీత పద్ధతిలోనే రైతులు పంటలు సాగు చేశారని, ఇదే వరవడిని యాసంగిలోనూ కొనసాగించాలని సీఎం పిలుపునిచ్చారు. యాసంగి సాగు విధానంపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వరరెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, సీఎంఓ అధికారులు స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ అధికారులు సూచించిన మేరకు రైతులు పంటలు సాగు చేయాలని, తద్వారా మంచి ధర దక్కుతుందని సీఎం అన్నారు. నిర్ణీత పంట సాగు విధానం నిరంతరం ప్రక్రియగా జరగాలని సీఎం ఆకాంక్షించారు. క్లస్టర్ల వారీగా, మండల వారీగా, జిల్లాల వారీగా పంట సాగు లెక్కలతో కార్డులు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక సీజన్లో విత్తనాలు వేయటం ముగియగానే వ్యవసాయ శాఖ మరో సీజన్లో ఏ పంటలు వేయాలనే విషయంలో కార్యాచరణ ప్రారంభించాలని సీఎం నిర్దేశించారు. ఈ విషయంలో రైతు బంధు సమితులు క్రియాశీలక పాత్ర పోషించాలని సీఎం కోరారు. నవంబర్ 3న జరిగే దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాసరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చేసే కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ నేతలు పొన్నాల, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బస్టాండ్ చౌరస్తాలో జరిగిన ఎన్నికల సభకు కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే దుబ్బాక అభివృద్ధి చెందిందని అన్నారు. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాత, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు పోటీలో ఉన్నారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు శుక్రవారంతో ముగుస్తుంది. మీరు చూస్తున్నారు జనం ఏ రకంగా వస్తుంది. కాంగ్రెస్ మనం అనుకున్న దగ్గరికి డబ్బులు అయ్యి ఇప్పుడు నర్సంపల్లి నుంచి అక్కడ జనాలు అంటున్నారు, మాకు ఇంకా మీరు ఒట్టి ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయమంటున్నారు. మాకు ట్రాన్స్పోర్ట్ లేదు, మీరు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేసింది. ఇతర పార్టీలు అయితే మాకు డబ్బులు ఇచ్చి తీసుకుపోతున్నారు, మాకు డబ్బులు లేకుండా మాకు వట్టి ట్రాన్స్పోర్ట్ వేయండి. అంతే ఎంత ఉత్సాహం ఉంది. మేము గ్రామాల్లో తిరుగుతూ ఉంటే తిట్టిన వాళ్ళేడు, ఎవరికైనా ఇల్లు వచ్చిందమ్మా అంటే రాలేదు. ఇదే నర్సింగిలో ఒక్క విలేజ్ లో 450 ఇల్లు ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీ, ఇంద్రమ్మ ఇల్లు. వీళ్ళు ఒక్క ఇల్లు ఇవ్వలే, ఒక్క జాబ్ యువకునికి ఇవ్వలే. యువకులకు 3,600 అది ముట్టలేదు. మరి ఎలాంటి ముస్లిం సోదరులకు 12% రిజర్వేషన్ లేదు. దళితులకు 3 ఎకరాల భూమి లేదు. దళిత్ ముఖ్యమంత్రి లేదు. ఇప్పుడు ఈ రోజు చూడండి, రోడ్ల మీద అంతా మక్కలు కట్ చేసారు. ఇప్పటి వరకు మక్క ధర ఎంఎస్పీ డిక్లేర్ చేయలేదు. ఇలా వరి ధర డిక్లేర్ చేయలేదు. వరి ధాన్యం తీసుకుని రైతు పరేషాన్లో ఉన్నారు. అంటే ఏం గవర్నమెంట్ ఇది? గవర్నమెంట్ అసలు ఉన్నదా? రైతులకు వరి పంట మీద ధరలు ఎంఎస్పీ లేదు, మక్కల మీద లేదు, పత్తి మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇవన్నీ గమనించే ప్రజల్లో ఒక ఉత్సాహం వచ్చింది. డిమాండ్స్ మొత్తం కుటుంబంలో ఉన్నవారికి అందరికీ జాబ్ వచ్చింది, కానీ తెలంగాణ ఒక యువకునికి జాబ్ రాలే. వాళ్ళ ఇంట్లో మాత్రం 15 నుంచి 20 మందికి ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఇక లేని చైర్మన్లు, ప్లానింగ్ కమిషన్ చైర్మన్లు అన్ని వాళ్ళకే. ఇది గమనిస్తున్నారు. రైతులు ఇబ్బందులు ఉన్నారు, కార్మికులు ఇబ్బందులు ఉన్నారు, మైనారిటీస్ కానీ, ఎస్సీస్ కానీ, ఎస్టీస్ కానీ ప్రతి ఒక్కరు ఇబ్బందులు ఉన్నారు. ఈ ఎలక్షన్లో మార్పు తెస్తాము. కాంగ్రెస్ పార్టీకు గెలిపించాలని ప్రతి వాళ్ళకు ఉన్నది. వాళ్ళు ఎంత డబ్బులు పంచినా మేమే అంటున్నాం, అయ్యా తీసుకోండి, అది కాళేశ్వరం డబ్బులు. దేశంలో కోవిడ్ రికవరీ రేటు మరింత పెరిగింది.
87.36% చేరుకుంది. కొత్తగా 81,000 మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 63,83,000కు పెరిగింది. ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం కేసుల్లో 11.12% పరిమితమైంది. కాగా కొత్తగా 67,736 మంది కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కాగా రాష్ట్రంలో కూడా కరోనా కేసుల రికవరీ రేటు పెరుగుతోంది. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 88.76%కి పెరిగింది. మరణాల రేటు 0.57%కి పడిపోయింది. కొత్తగా 1,432 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. కరోనా వైరస్ కు టీకా ప్రయత్నాలు చేస్తున్న భారతీయ సంస్థలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఆయా సంస్థలకు ప్రభుత్వం తరపున సహకారం అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కరోనా విషయంలో అప్రమత్తంగా ఉంటూ నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. ఈ మేరకు ఆయన కరోనా టీకా అభివృద్ధి పరిశోధనలకు సంబంధించి ఆరోగ్య శాఖ అధికారులతో గురువారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, నీతి ఆయోగ్ సభ్యుడు, ఆరోగ్య సీనియర్ శాస్త్రవేత్తలు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ శాస్త్రీయ సంప్రదాయ చికిత్సల అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో పలు సమస్యలకు పరిష్కారం చూపిస్తూ ఆయుష్ మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండి నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని మోదీ అధికారులకు సూచించారు. కోవిడ్-19 సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్ టీకా సంస్థలు చేస్తున్న ప్రయత్నాల్ని ఆయన అభినందించారు. వారి ప్రయత్నాలకు ప్రభుత్వ సహకారం, మద్దతును కొనసాగించడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా సెరో సర్వేలు, పరీక్షలు వేగవంతం చేయాలని ప్రధాని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశానికి రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ ముసాయిదా బిల్లు, వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 104 రైతు వేదికల నిర్మాణం లక్ష్యంగా కాగా మొత్తం పూర్తి చేసి కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని మంత్రి చెప్పారు. జిల్లాలో 6 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, అవసరమైతే కొనుగోలు కేంద్రాలను పెంచుతామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని మంత్రి చెప్పారు. కరోనా వైరస్ను అరికట్టేందుకు మాస్క్ను తప్పనిసరిగా పెట్టుకోవాలి. పండుగల సీజన్ కావడంతో వైరస్ను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను ధరించాలి. కోవిడ్-19 మహమ్మారి తన ఉధృతంతో ప్రపంచాన్నంతటినీ తన విషపూరిత కోరల్లో పట్టి బంధించింది. వ్యాధి సోకిన వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. టీకా లేదా మందు దొరికేదాకా ఈ మహమ్మారిపై మానవాళి పోరు కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అన్నింటికన్నా అత్యవసరం జాగరూకతతో పాటు స్వరక్షణ. అత్యంత ప్రభావవంతమైనది ఫేస్ మాస్క్ అని రుజువైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, పరిశోధనా సంస్థల అధ్యయనాలు చెప్పేది ఇదే. మాస్కును సరిగ్గా వేసుకుని ముక్కుని, నోటిని కప్పుకోగలిగితే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చు. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి మాస్క్ వేసుకోవడంతో పాటు దానిని సరైన పద్ధతిలో ధరించడం చాలా ముఖ్యం. చాలా మంది మాస్కుతో ముక్కును, నోటిని సరిగ్గా కప్పుకోరు. దీనివల్ల ప్రమాదం పొంచే ఉంటుంది. बिना मास्क या फेस कवर के घर से बाहर निकलने की अभी कल्पना करना भी सही नहीं है. ये जितना खुद उस व्यक्ति के लिए खतरनाक है, उतना ही उसके आसपास के लोगों के लिए भी. डीडी न्यूज़ ఉద్యమం మాస్క్ అప్ ఇండియాతో చేతులు కలపండి. మాస్క్ ధరించండి, నోటిని, ముక్కును కాపాడుకోండి. మీ కుటుంబ సభ్యులను, మిత్రులను మాస్క్ ధరించమని చెప్పండి. మాస్క్ అప్ ఇండియా. డీడీ న్యూస్ మాధ్యమం ద్వారా అందరికీ చెప్పండి. కరోనాని ఓడించాలి. మాస్కును తప్పక ధరించాలి. మాస్క్ అప్ ఇండియా. మాస్క్ అప్ ఇండియా. మాస్క్ అప్ ఇండియా. వరంగల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించిన కాలువల పనులు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుకు భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని, పూర్తి కాని పనులకు టెండర్లను ఖరారు చేయాలని కోరారు. దేవాదుల ప్రాజెక్టు పురోగతిని మంత్రి హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయం నుండి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టులో మిగిలి ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు హాజరయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో జనరిక్ ఔషధాలు ఉత్పత్తి ఎగుమతి చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి సదానంద్ గౌడ తెలిపారు. ఔషధ రంగంపై జరిగిన అంతర్జాతీయ వెబినార్లో ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి వీడియో లింక్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2024 నాటికి భారత ఔషధ పరిశ్రమ $65 బిలియన్ పరిశ్రమగా ఎదుగుతుందని చెప్పారు. కోవిడ్ చికిత్సలో ఉపయోగిస్తున్న హెచ్సిక్యూ అజిత్రోమైసిన్ టాబ్లెట్లను 120 దేశాలకు పంపిణీ చేశామన్నారు. నమ్మకమైన ఔషధాల సరఫరా దేశంగా భారత్ ఖ్యాతి గడించిందని కేంద్ర మంత్రి తెలిపారు. దేశంలో ఔషధ పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు 4 వైద్య పరికరాల ఉత్పత్తి పార్కులు, 3 బల్క్ డ్రగ్స్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. భారత్లో ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన ఈ సందర్భంగా విదేశీ ఔషధ ఉత్పత్తిదారులను ఆహ్వానించారు. జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్ లే ప్రాంతాన్ని అనుసంధానం చేస్తూ జో జిల్లా కనుమల వద్ద నిర్మించే 14 కిలోమీటర్ల సొరంగ మార్గానికి కేంద్ర రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ భూమి పూజ చేశారు. జో జిల్లా కనుమల వద్ద 3000 మీటర్ల ఎత్తున నిర్మించే ఈ సొరంగం డ్రాస్, కార్గిల్ సెక్టార్ల గుండా శ్రీనగర్ లే ప్రాంతాలను అనుసంధానం చేస్తుంది. ఈ సొరంగం నిర్మాణం ఎంతో క్లిష్టతరమైన ప్రాజెక్టు అని కేంద్ర రవాణా శాఖ పేర్కొంది. అయితే ఈ సొరంగ నిర్మాణం పూర్తయితే సంవత్సరమంతా అన్ని కాలాల్లో ఈ మార్గంలో ప్రయాణించేందుకు వీలు కలుగుతుందని అధికారులు పేర్కొన్నారు. జో జిల్లా వద్ద సొరంగ మార్గం నిర్మాణం చేపట్టాలని కార్గిల్ ప్రజలు 70 సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నారు. निश्चित रूप से लद्दाख और लेह की और कश्मीर की इकोनॉमी बदलने में इसका उपयोग होगा। ये टनल की लंबाई 14.15 किलोमीटर है और यह अपने आप में आशिया में सबसे बड़ी टनल बनने वाली है, एक रिकॉर्ड बनने वाला है। ये जैसा एक रिकॉर्ड हुआ है वैसे दूसरा भी सबसे बड़ा रिकॉर्ड इसमें प्रस्तावित हुआ है कि इस टनल के काम में हमारे विभाग के सभी अधिकारियों के और सभी लोगों के प्रयासों के कारण हमने करीब 4000 करोड़ रुपए की बचत भी की है। दोनों टनल के बीच में अप्रोच मार्ग बनने से और बड़ी सुविधा होगी और जोजिला की दरी पास करने के लिए 3.5 घंटे लगते थे, अब ये काम केवल 15 मिनट में हो जाएगा। उससे जनता को काफी बड़ा फायदा मिल रहा है। मुझे लगता है कि अब उनका जीवन अच्छा बनेगा, रोजगार मिलेगा। అన్లాక్ 5లో భాగంగా దేశవ్యాప్తంగా సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్లు ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. 50% సీట్ల సామర్థ్యంతో వీటిని తెరిచేందుకు కేంద్రం అనుమతించింది. అయితే కంటైన్మెంట్ జోన్లో సినిమాల ప్రదర్శనను అనుమతించరు. సినిమా హాళ్లకు వచ్చే ప్రేక్షకులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. ప్రతి సినిమా ప్రదర్శన తర్వాత థియేటర్లు, మల్టీప్లెక్స్లను శానిటైజ్ చేస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం సందర్శన సందర్భంగా పంపా నదిలో స్నానాలకు అనుమతి లేదని కేరళ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్కు కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. వర్చువల్ క్యూ పోర్టల్ ద్వారా దర్శనం కోసం భక్తులు నమోదు తప్పనిసరని పేర్కొన్నారు. తొలుత రోజుకు 1000, వారాంతంలో రోజుకు 2000 మంది భక్తులకు మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. దర్శనానికి 48 గంటల ముందు కోవిడ్ నెగిటివ్ నిర్ధారణ పరీక్ష తప్పనిసరి అని స్పష్టం చేశారు. 10 ఏళ్లలోపు 60 ఏళ్లకు పైబడిన వారికి దర్శనానికి అనుమతి లేదని కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖలో స్పష్టం చేశారు. భారత అణు పితామహుడు, మానవతావాది, మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం జయంతి. ఐక్యరాజ్య సమితి అబ్దుల్ కలాం జయంతిని 2015లో ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ప్రకటించింది. అత్యున్నత రాష్ట్రపతి పదవిలో ఉన్నప్పుడు కూడా కలాం విద్యార్థుల్లో విజ్ఞాన్ని నింపడానికి ప్రయత్నం చేశాడని, భారత రాష్ట్రపతిగా ప్రపంచ శాంతి కోసం పరితపించారని ఐక్యరాజ్య సమితి కొనియాడింది. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వారి స్మృతికి ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి నివాళులర్పించారు. భారత రక్షణ వ్యవస్థకు అణుశక్తిని జోడించి మిసైల్ మ్యాన్గా, అధ్యాపకుడిగా, మేధావిగా, స్ఫూర్తిదాయక రచయితగా భవిష్యత్ భారతానికి వారు చేసిన మార్గదర్శనం చిరస్మరణీయమని అన్నారు. जीवन में व्यक्ति कहां से कहां तक पहुंच सकता है, क्या से क्या कर सकता है और आवश्यकता के अनुसार अपने जीवन को कैसे ढाल सकता है, इसका उत्तम उदाहरण इमाम अब्दुल कलाम। शब्द नहीं उनका व्यक्तित्व बोलता और वे साधारण व्यक्ति थे, लेकिन
असाधारण व्यक्तित्व के धनी थे। डॉक्टर एपीजे अब्दुल कलाम कहा करते थे, द पर्पज ऑफ एजुकेशन इज टू मेक गुड ह्यूमन बींग्स विथ स्किल एंड एक्सपर्टाइज। एनलाइटन ह्यूमन बींग्स कैन बी क्रिएटेड बाय टीचर्स। डॉक्टर अब्दुल कलाम जी को तो निकट से हम लोगों ने देखा है और बच्चों को बहुत प्यार करते और यानी सचमुच में उनका वो पैशन था। उनको किसी ने पूछा था एक बार कि आप क्या चाहेंगे, लोग आपको कैसे याद रखें? तो डॉक्टर अब्दुल कलाम जी ने कहा कि लोग मुझे अगर याद रखना है तो टीचर के रूप में याद रखें। राष्ट्रपति पद से मुक्त होने के दूसरे ही दिन वे चेन्नई चले गए और चेन्नई में जाकर के क्लासरूम में बच्चों को पढ़ाना शुरू कर दिया और जीवन के अंतकाल में भी विद्यार्थियों के साथ अपने विचारों का विमर्श करते करते ही उन्होंने अपना देह छोड़ दिया। यानी ये भीतर शिक्षक के प्रति अपने आप में संजोया हुआ समर्पण भाव कितना उत्तम होगा कि जिसके कारण वे एक पल भी जीवन में विद्यार्थी से अलग नहीं हो पाए, विद्या के मार्ग से अलग नहीं हो पाए और हर पल नई प्रतिभाओं को खोजते रहे। ఇక మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలను ముగిద్దాం. నమస్కారం. భారీ వర్షాలు వరదల వల్ల 5,000 కోట్లకు పైగా నష్టం జరిగిందన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణ సాయంగా 1,350 కోట్ల రూపాయలను విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి. సహాయ పునరావాస చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది మృతి, 7.5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని వెల్లడి. హైదరాబాద్లో తేరుకుంటున్న వరద ప్రభావిత ప్రాంతాలు, 44,000 మంది సహాయ శిబిరాల్లో ఉన్నారని మంత్రి కేటీఆర్ వెల్లడి. జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన, ఆదుకుంటామని రైతులకు హామీ.